కంట్లోంచి నీరు కారుతున్నా. ఆ చెంపను చూసి తుడవడానికి ఎవరూ లేరు. బాధలో నేను ఏడ్చిపోతే చూడటానికి ఎవరూ రారు. నాకందరూ ఉన్నారు, కానీ ఏమీ కాదు. నా కోపం, నా బాధ, నా ఇష్టం, నా కష్టం, నా ఆకలి, నా ఆవేదన అన్నీ నాతోటే. ఈ జగన్నాటక చక్రంలో నేను ఒక నటుడిని కాదు, ఏమాత్రం ప్రాధాన్యం లేని ఒక మామూలు జూనియర్ ఆర్టిస్ట్ని. నా కొడుకు చదువులో టాపరే, చూస్తా ఉండు, నాకన్నా పెద్ద జాబ్ కొడుతా. నా కొడుకు బంగారం, అన్నిట్లో ఫస్టే. ఆనంద్, యు ఆర్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. నీ వల్ల మన కాలేజీకి పేరు వచ్చింది. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆనంద్. లవ్ యూ ఆనంద్, లవ్ యూ. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? Strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, oh. And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite. Good morning, boss. ఆడిషన్ ఉన్నట్టుంది ఈరోజు. టైం అవుతుంది. ఈ ఆడిషన్ కూడా దొబ్బింది. భయ్యా చాయ్ ఒకటి తీసుకురా. చాయ్ కర్మ తమ్ముడు, ఫ్రీగా బూస్ట్ ఇస్తా, తాగేసి వెళ్ళు. ఏమైందన్నా అట్లా మాట్లాడతావు? మాట్లాడక నువ్వు నాకు బాకీ కట్టగా 4 నెలలు అయింది. 4,000 దాటింది బిల్లు. ఏంటి తమ్ముడు ఇది? నెక్స్ట్ ఆడిషన్ సెట్ కాగానే ఇచ్చేస్తా అన్న. నెక్స్ట్ ఆడిషన్ అంటే ఈ రోజు వెళ్ళిన దాంట్లో కూడా సెలెక్ట్ కాలేదా? కాలేదన్నా, ప్రొడ్యూసర్ రికమెండేషన్ కావాలంట. నేను నీలా యాక్టర్ అవుదామని వచ్చా. ఇక్కడ షాపులు పెట్టిన 100 మంది సినిమా ఫీల్డ్ ని నేలేద్దామని వచ్చిన వాళ్ళే.
అలా కాదన్నా, నెక్స్ట్ ఆడిషన్ కొట్టి పక్కా ఇచ్చేస్తా. నువ్వు ఇవ్వద్దు కానీ నీకు ఒక బజ్జీల బండి పెట్టిస్తా, కనీసం నీకు పని అయినా ఉంటుంది. అరే ఒక చాయ్ ఇచ్చి పంపించేయండి రా. చూడు తమ్ముడు, ఇదే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం మొత్తం బిల్లు కట్టాల్సిందే. బజ్జీల బండి పెట్టిస్తావా? 1 year ఆగు, నీ షాప్ని కొనేస్తా. ఎవడా నువ్వు? పడక నాకు పాప పడితే నన్ను దాన్ని వేరు చేస్తున్నా. ఇలా చేయకరా, పుల్లు వెళ్ళిపోతారా. ప్లీజ్ రా, నన్ను ఇక్కడే ఉంచారా. తీసుకెళ్ళా, నన్ను దాన్ని కలిపి తీసుకెళ్ళరా, సుఖ సంసారమైనా చేసుకుంటాం. నీకోసమే అంత పెద్దది కొన్నా, కానీ ఆ షాపోడు మోసం చేసి బొక్కబడ్డది ఇచ్చాడు. నాకు ఈ చిన్ని గది, నీకు ఈ చిన్ని బో. కొన్ని జీవితాలు అంతే, మారవు. అమ్మని అమ్మ వానగాడు వచ్చినట్టున్నాడు. బాబు ఆనంద్, డోర్ తీయరాదు. ఎన్ని రోజులు ఇలా దాగుడు మూతలు? రెంట్ కడతావా లేదా? అంకుల్, డబ్బులుంటే కట్టనా, కొద్ది రోజులు టైం ఇవ్వండి. ఇంకెన్ని రోజులు టైం కావాలి? ఆల్రెడీ 20,000 బాకీ పడ్డావు. 4 నెలలు దాటింది కట్టక. నా డోర్ నేను పగలగొట్టననేగా నీ ధైర్యం? మీరు డోర్ పగలగొట్టరని కాదు, బయటికి వస్తే నన్ను కొడతారని భయం. డోర్లు కొట్టడం నిన్ను కొట్టడం కాదు బాబు. రెంట్ అంటే ఆ డేట్ రాగానే అడగకుండానే తెచ్చివ్వాలి. శాలరీ డేట్ కి మనీ పడ్డట్టు ఉండాలి, కానీ లోన్లు కట్టండి బాబు అని అడుక్కున్నట్టు కాదు. పైసలుంటే ఇచ్చే డేట్ కన్నా ముందే ఇస్తా కదా అంకుల్. ఇంకొన్ని ఆడిషన్స్ ఉన్నాయి, సెలెక్ట్ కాగానే ఇస్తా. ఏదైనా పని చేసిస్తానంటే నమ్మకం ఉండేది. సినిమా ఫీల్డ్ పేరు చెప్తే ఆ మాత్రం నమ్మకం కూడా పోతుంది. అప్పో సొప్పో చేసి ఈ మంత్ రెంట్ ఇచ్చేస్తా అంకుల్, బ్యాలెన్స్ మెల్లగా ఇచ్చేస్తా. తెలిసిన వాళ్ళకి తెలిసిన వాడివని ఇచ్చా. ఇప్పుడు అనిపిస్తుంది తెలిసి తెలియక ఇచ్చానని. వారంలో ఈ నెల రెంట్ కట్టు, మిగతాది కూడా 20 రోజుల్లో ఇచ్చేయి. తప్పకుండా అంకుల్, టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. అమ్మని అమ్మ. ఏంటి అలా చూస్తున్నావు? ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం. ఎందుకని ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నీ నడుమే కాదు, టోటల్ బాడీ చూస్తా, ఏం చేస్తావో చేసుకో. అరే ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు, మరి వాడెందుకు మనల్ని రిజెక్ట్ చేశాడు? బయటికి గింటేశాడు ఏంటి ఏమో. అన్న నమస్తే అన్న, బాగున్నారా? అరే ఎవర్రా మాట్లాడేది? ఎవరు? అన్న నేను ఆనంద్. తమ్ముడు నువ్వా? చెప్పు. అన్న నేను యాక్ట్ చేసిన యోధా సినిమా రిలీజ్ అయింది కదా, నేను చెప్పిన 4 డైలాగులు కట్ చేశారేంటన్నా? చూడు తమ్ముడు, లెంత్ ఎక్కువైతే రోజుకు ₹1,00,000 ఇచ్చే ఆర్టిస్ట్ సీన్లే కట్ చేస్తాను. నువ్వెంత చెప్పు, ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గాడివి. ఏదో నీ సుడి బాగుండి ఫ్రెండ్ క్యారెక్టర్ రాక ఆ రోజు నీకు 4 డైలాగులు ఇచ్చారంతే. ఇచ్చేం లాభం, తీసేశారుగా అన్న. ₹1,00,000 చూడు, డైలాగులు కట్టు కానీ మెయిన్ క్యారెక్టర్ ఇప్పిస్తా నీకు. రెంట్కు డబ్బులు కట్టుకోవడానికి నా దగ్గర లేవు అన్న. ఆ డబ్బులు నేనేలా ఇవ్వాలన్నా? ఇప్పుడు నీకు సినిమా సెట్ అయింది అనుకో, లక్షలు తీసుకుంటావు కదా. ఇది గివ్ అండ్ టేక్ పాలసీ తమ్ముడు. సరే అన్న, ఏదో ఒకటి చేస్తాలే గానీ డబ్బులు లేకుండా ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పన్నా. ట్రై చేస్తాలే తమ్ముడు, ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోకు మరి. బాయ్. బాయ్ అన్న. Actor Anand, someone is calling you. హలో అమ్మా, చెప్పు, బాగున్నావా? పర్వాలేదురా. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఖాళీగా ఉన్నా అమ్మా, తిన్నా. ఇంకెన్ని రోజులని సినిమా పేరు చెప్పి ఖాళీగా ఉంటావురా? 5 ఏళ్ళు అయింది సినిమా అని తిరగబట్టి. ఇంజనీర్ అవ్వాలంటేనే 22 సంవత్సరాలు పడుతుంది, యాక్టర్ అవ్వాలంటే టైం పట్టదా? నీకు టైం ఉందరా, మాకు లేదు. ముసలితనం వస్తుంది. నీ పెళ్లి పిల్లలు చూడాలని ఉండదా? చేసుకుంటా. అసలు సినిమా వాడంటే పిల్లని ఎవడిస్తాడు చెప్పు? అదే సక్సెస్ అయితే క్యూలు కట్టి పని నిలబడతారు. చదువుల్లో టాపర్వి. నువ్వేదో పెద్ద గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావు అనుకుంటే మమ్మల్ని మోసం చేశావు. ఇప్పుడేం నేను దొంగతనాలు హత్యలు చేయట్లేదమ్మా, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుకు. పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టావు, ఎప్పుడు తల్లిదండ్రులు అవుతావా అని బాధపడ్డాం. తర్వాత నువ్వు పుట్టాక ఎప్పుడూ ఆనందమే. మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు బాధ పెడుతున్నావు. నాతో మాట్లాడడం అంత బాధ అయితే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? చేయి మాకు. మీ నాన్న ఎలాగో మాట్లాడట్లేదు, నేను మాట్లాడకుండా ఉండలేను కదరా. నేను మాట్లాడకపోయినా పర్వాలేదు, వాడికి ఆ సినిమా వాళ్ళతో మాట్లాడితే కడుపు నిడుతుంది. ఆ ముఖానికి రంగులు వేసుకునే బతికే నచ్చదు నాకు. అదిగో అక్కడే నాన్నకి నాకు తేడా వచ్చేది. నటన, సంగీతం కళలైతే అలాంటి 24 కళలు కలిస్తే సినిమా.
అది అర్థం చేసుకునే హృదయం ఉండాలి మీకు. వాడితో ఎందుకే వృధా ప్రయాస? మనకు లెక్చర్ ఇచ్చేంత బేసిక్గా ఉన్నాడు వాడు. ఫోన్ పెట్టే. సరేరా ఆనంద్, ఉంటా, జాగ్రత్త. సరే ఉంటా. లైఫ్ లో ఆనందం లేదు కానీ పేరు మాత్రం ఆనందు. అంత పెద్ద చుట్టూ హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్ తో నన్ను తీసుకొచ్చావు. ఒరే ఆనంద్, నీ జీవితంలో ఇక ఆనందం ఉండదురా. బోరు పడుతుందిరా. పెద్ద సినిమా వాడు అంటావు, ఇంట్లో టీవీ కూడా లేదు. అస్సలు మన దగ్గర ఎంత డబ్బులున్నాయి? $50, $100, $250, $1150. పొద్దున టిఫిన్కి ఒక 30, మధ్యాహ్నం లంచ్కి ఒక 60, సాయంత్రం 2 చపాతీ వేసుకున్నా ఒక 30, అంటే రోజుకి 120. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్తో 19 days దాకా ఫుడ్కి డోకా లేదు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా అడ్డాకెళ్తే 1000 2000 వస్తాయి. ఓకే. అరే స్వాతిపుత్యం, నువ్వు కూడా జూనియర్ ఆర్టిస్ట్గా వస్తావారా? ఎవడైనా తొట్టిలు చేప కావాలంటే నేను కూడా తీసుకెళ్తారా? నీకే దిక్కు లేదు కాంచన కోసం నన్ను తీసుకెళ్తానంట ఏదో. ఈ ఇంటి ఓనర్ గడు దొబ్బుతున్నాడు. శివగాడికి కాల్ చేయాలి. ఆనంద్ చెప్పురా. చెప్పులేం లేవురా, అన్ని షూలే. ఈ ఆటో స్టాండ్ పంచులన్నీ ఆడిషన్లు వేసుకోగాని ఏంటి మ్యాటరు? ఇంటర్ ద మ్యాటరు, కరెంట్ బిల్లు మీటరు, చాట్ అంత ఉంది. ఎప్పుడు ఉండేదే కదా, కొత్త చెప్పు. ఇది కొత్తదే కదరా, ఎందుకంటే ఇది కొత్త అప్పు. మరి అప్పు గురించి నీకు విషయం చెప్పనా? అప్పు ఇవ్వడం షుగర్ పేషెంట్ స్వీట్ తిన్నా లాంటిది. నోటి మీద తీయగానే ఉన్నా బాడీకి మంచిది కాదు. అప్పు ఇచ్చేటప్పుడు బాగానే ఉన్నా తీసుకునేటప్పుడు గొడవలు అవుతాయి. అందుకే కదరా నీ దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వట్లేదు. నువ్వు ఇస్తావన్న నమ్మకం కూడా లేదు నాకు. కుండలో రాలేసే కాకి చివరి దాకా వేస్తేనే నీళ్ళందుతాయి, మధ్యలో వదిలేస్తే బొక్కే. అంటే ఏంట్రా, నువ్వు సెట్ అయ్యేదాకా డబ్బులు ఇయ్యనంటావా ఏంటి నాకు? అంతేనారా? అంతేరా. 1,00,000 జీతం పెట్టుకుని అయినా 1,00,000 క్వశ్చన్లు వేస్తావేంట్రా? 1,00,000 అందులో 62,000 హోమ్ లోను, 22,000 కార్ లోను, 12,000 ఫోన్ లోను, అదే ఐఫోన్. ఇంకా మిగిలిన దాంట్లో తినాలి, తాగాలి, తిరగాలి, పెట్రోల్, మందు. అబ్బో, 1200తో 10 రోజులు బతుకుతున్నాను రా. సర్లే, ఆఫీస్ కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాం. మరి నువ్వు చేయవులే గాని నేనే చేస్తా. అవసరం నాది. నీ అమ్మ ఆడిషన్స్ కాల్స్ కూడా ఏం రావట్లేదు. Actor Anand, someone is calling you. దీనమ్మ ఇప్పుడే కాల్ చేయాలా? Actor Anand, someone is calling you. హలో చెప్పు పద్దు. పద్దు ముద్దు ఇవన్నీ వద్దు. ఎన్ని రోజులైంది నువ్వు నాకు కాల్ చేసి? అసలు నిన్ను గుర్తున్నానా? 2 నెలలైంది మనం కలిసి. అవునా? నేను ఇంకా 2 months అయింది అనుకుంటున్నానే మనం కలిసి. ఏదో కొంచెం బిజీగా ఉండి. ఏం బిజీ? ఆడిషన్లు, యాక్టింగ్లు అవే కదా. నువ్వు నన్ను, నా ప్రొఫెషన్ నాకు. ప్రొఫెషనా? పైసలు వస్తే ప్రొఫెషన్ అంటారు, కష్టాలు వస్తే కాదు. కష్టాల తర్వాత వచ్చే కిక్కు నీకు తెలియదులే. ఆ కిక్కు గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ నన్ను ఎందుకు కలవడం లేదు? డబ్బులు లేకనే కదా. హలో, డబ్బులా? నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టే ఉంది, టైం లేక కలవట్లే. నువ్వు నన్ను కలిస్తే అయ్యే ఖర్చు కూడా నేను భరిస్తా అన్నా కదా. దాని గురించి కాదన్నాను కదా, కలుద్దాంలే ఈ మంతు. నువ్వు కలవవద్దు, నన్ను అడగవద్దు, పెట్టేసి. అలా 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 కాదులే గాని, బాగున్నావా? తిన్నావా? అబ్బో ఎంత లవ్వో, రోజు కాల్ చేసి మాట్లాడుతున్నట్టు ఉండి. ఇంకా హలో 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 పెట్టేసింది. తాను దూరడానికే సందు లేదు కానీ మెడకౌ డోల్ అని దొంగముండా.
5 days అవుతుంది, ఒక ఆడిషన్ కాల్ కూడా లేదేంటి? హే, ఆడిషన్ కాల్ ఉంది ఈరోజు. There's no mercy in this world, just hunger thirsty persons in different versions. Each new update that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your... అమ్మని అమ్మ వీడు ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఛీ, ఎట్లా? అంకుల్ బాగున్నారా? నీకు రెంట్కి ఇచ్చాక మేమెందుకు బాగుంటాము? ఇంటి ముందు వాచ్మెన్ లాగా ఎందుకు అంకుల్ ఇలా? వాచ్మెన్ ఏం కర్మ, డాబర్ మేన్ అని కూడా అంటావు. అంకుల్ ఇప్పుడే ఆడిషన్ కాల్ వచ్చింది, బయలుదేరుతున్నా. మీరు తప్పుకుంటే నా దారిని వెళ్తా. అలా వెళ్తావు, మళ్ళీ కనపడవనేగా నా బాధ. నేను రెంట్ కొట్టి వెళ్ళిపోయేటోని అయితే ఎప్పుడూ వెళ్ళిపోయాను కదా అంకుల్. సరే, ఇప్పుడేంటి? ఈ ఆడిషన్ అవగానే ఈ మంత్ రెంట్ అన్న ఇస్తావా? ఖచ్చితంగా. ఇవ్వకపోతే 2 నెలల నుంచి చూపించే నా ముఖం మీకు చూపిస్తా. సరే, ఈసారికి వెళ్ళనిస్తా. నువ్వు ఈ మంత్ రెంట్ కట్టకపోతే నా డోర్ అని కూడా చూడను. పగలగొట్టి ఏది దొరికితే అది అమ్మేస్తా. నా రూమ్ లో సామాన్లు అన్ని అమ్మినా కూడా మీకు 2000 కూడా రావు అంకుల్. నేను సెలెక్ట్ కాకపోతే నా బాడీలో పార్ట్స్ అయినా అమ్మి మీ బాకీ తీరుస్తా. సర్లే, నేను వెళ్ళిపోతున్నా. రెంట్ చేతికిచ్చినా ఫోన్ పే చేసినా ఓకే. ఉంటా ఆనంద్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు నా కొడుకు. రెంట్ కట్టకపోతే జలగల రక్తం తాగుతాడు. హాయ్ ఎవరిబడి, నా పేరు ఆనంద్. నేను ఇంటి ఓనర్ వల్ల బ్యాచులర్కి జరిగే బాధల్ని మీకు స్క్రీన్ రూపంలో చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంకుల్, ఇంటి ఓనర్ గారు. నమస్తే అంకుల్. చెప్పు ఆనందు, ఏంటి సంగతి? అంకుల్, మేము ఎక్కడెక్కడి నుండో చదువుకోవడానికని, లేదా జాబ్ ఎత్తుకోవడానికని, లేదా ఇంకా ఏదో పని మీద రూమ్ రెంట్ గురించి వచ్చి మిమ్మల్ని అడిగితే ఏమంటారు అంకుల్? బ్యాచులర్కి రూమ్ ఇవ్వబడదు, ఫ్యామిలీస్కే ఇస్తాం అంటారు. అంటే మేము చదువుకునే ఏజ్లో లేదా జాబ్ ఎత్తుకునే ఏజ్లో మీ రూమ్ గురించి పెళ్లి చేసుకొని రావాలా అంకుల్? అలాంటప్పుడు మీ అమ్మాయి ఇచ్చి నాకు చేస్తారా? చేయరు కదా. మీరు కూడా ఒకప్పుడు బ్యాచులరే కదా అంకుల్, ఎలా మర్చిపోతున్నారు? ఇది ఎలా ఉందంటే, ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ ఇస్తారు, జాబ్ చేస్తేనే కదా అంకుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. కాబట్టి బ్యాచులర్స్ వచ్చి రూమ్ అడిగితే చదువుకుంటున్నావా, ఏ కాలేజ్, జాబ్ చేస్తున్నావా, ఏ కంపెనీ, ఐడెంటిటీ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ తీసుకొని రూమ్ ఇవ్వచ్చు కదా అంకుల్. అస్సలు మూడు పిల్లల గొడవల కంటే మా బ్యాచులర్స్ లైఫ్ పీస్ఫుల్ గా ఉంటాం అంకుల్ మేము. ఇంకోటి, ఒక్క 2 రోజులు రూమ్ రెంట్ కట్టడం లేట్ అయిపోతే ప్రపంచం అంతమైనట్టు మీరు వచ్చి పడతారు కదా అంకుల్. అసలు మేము ఎక్కడి నుంచో వచ్చాం, మా అమ్మ నాన్న డబ్బులు వేసారో లేదో, అసలు వేస్తారో లేదో, మేము డబ్బులు అడిగిన వాళ్ళు ఇస్తారో లేదో కొంచెం టైం ఇవ్వచ్చు కదా. అమ్మా నాన్నకు అస్సలే దూరంగా బతుకుతున్నాం అంకుల్. రెంటు, కరెంటు బిల్లు, చెత్త బిల్లు, నీళ్ళ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు మా పీకల మీద కూర్చుంటే ఎలా అంకుల్? ఎప్పుడైనా అమ్మా నాన్నలాగా బాబు తిన్నావా, బాగున్నావా, ఇంట్లో ఫంక్షన్ ఉంది వచ్చి తిని బాబు, ఇదిగో స్వీటు అని ఎప్పుడైనా పంపించాను అంకుల్? తల్లిదండ్రుల ప్రేమని మీరు కూడా పెద్దోళ్ళే కదా అంకుల్, కొంచెం మాకు ఆ ప్రేమను పంచవచ్చు కదా. ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నాం. చివరిగా రెంటు అని మీరు నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి, సూసైడ్ చేసుకుంటా, అప్పుడు ఈ రూమ్ లోకి ఎవరైనా వస్తారా? అసలు సూసైడ్ చేసుకునే ముందు మీ పేరు రాసి చచ్చిపోతా, అప్పుడు మీరు పోలీసు చుట్టూ కోట్ల చుట్టూ తిరిగేది ఈ రూమ్ రెంట్ కన్నా 10 ఎక్కువ అవుతుంది అంకుల్. అసలు నేను 4-5 నెలలు రెంట్ కట్టకుండా ఈ నా సామాన్లతో పాటు మీ సామాన్లు కూడా తీసుకొని పారిపోతే అప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి? కూడు గుడ్డ నీరు అని అంటారు కదా అంకుల్. మొదటి 2 లేకపోయినా కొన్ని రోజులు ఆకలితో, కానీ నీడ లేకపోతే ఫుట్పాత్ పైన ఆ కుక్కలతోని, పిచ్చిగాలతోని రోడ్డు పైన పడుకోవాల్సి వస్తుంది అంకుల్. ఆ భయంతోని అప్పు చేసైనా సరే ముందు మీరు రెంట్ కడతాం అంకుల్ మేము. కానీ మీరు అది అర్థం చేసుకోరు. ఇంటి ఓనర్లు మా లాంటి వాళ్ళని బానిసలాగా చూడకండి అంకుల్. టెనెంట్స్ అంటే బానిసలు కాదంకుల్ మేము. మీలాంటి వాళ్ళమే, మీతో పాటు ఉండే వాళ్ళమే అంకుల్. కొంచెం అర్థం చేసుకొని మా మీద కొంచెం జాలి, కొంచెం టైం ఇస్తే డబ్బులు వచ్చినాయంటే ఫస్ట్ రెంటే కడతాం అంకుల్ మేము. అది అర్థం చేసుకోవాలనుకోండి మీరు. ఓరిని పాస్ కాల, రూమ్ గురించి ఇంత టెన్షన్ పడుతున్నావు బాబు. పోలీసులు గీలీసులు సూసైడ్ గీసులు అట్లాంటివి వద్దు బాబు.
నీకు డబ్బులు వచ్చినప్పుడే ఇవ్వు. టెన్షన్ ఏం పెట్టుకో మాకు. నీ పని నువ్వు చేసుకుంటూ నీకు డబ్బులు వచ్చినప్పుడే ఇవ్వు బాబు. ఓకేనా బాబు? ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. అయిపోయింది. సార్ ఎలా వచ్చింది? బాగా వచ్చిందా సార్? డైరెక్టర్ గారు లేరయ్యా, ఫోన్ మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో కాల్ చేసి చెప్తారులే, వెళ్ళు. ఓకే ఓకే సార్. ఎక్కడెక్కడి నుంచి వస్తారయ్యా మా ప్రాణాలు తీయడానికి? అరే మామ, రెంట్కు 5,000 ఇరా ప్లీజ్. మొన్న అన్ని ఈఎంఐ లెక్కలు చెప్పినా మళ్ళీ పైసలు అడుగుతావేంట్రా నువ్వు? అరే నువ్వు ఎన్ని లెక్కలు చెప్పినా ఇంటి ఓనర్ గాడు ఇంటి ముందు కుక్కలా పడి ఉంటున్నారా. తిండి లేకపోయినా ఉండొచ్చు కానీ రూమ్ లేకపోతే ఎట్లరా ఉండేది? బీటెక్ లో నేను ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ నువ్వు చెప్పి పాస్ చేసావని కృతజ్ఞతతో ఇప్పటికే 55,000 ఇచ్చానరా నీకు. అరే మామ, ఒక్క సినిమా సెట్ అయితే సింగిల్ పేమెంట్ లో ఇచ్చేస్తారా? ఇంకొక 5,000 రౌండ్ ఫిగర్ 60,000 అవుద్ది. ఫిగర్లతో తిరగాల్సిన ఏజ్ లో రౌండ్ ఫిగర్ల గురించి మాట్లాడాల్సి వస్తుందిరా. అరే మామ, డబ్బులు ఇస్తావా లేక ఈ పార్క్ బెంచ్ మీద పడుకోనా? బ్లాక్ మెయిల్ చేస్తున్నావారా నువ్వు నన్ను? సర్లే, మీ ఇంటి ఓనర్ గారి ఫోన్ పే నెంబర్ పెట్టు, లేకపోతే ఆ పైసలతో గుడ్డలో షూస్ కొనుక్కుంటారు. బ్లాక్ మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు. మా ఇంటి ఓనర్ గారి నెంబర్ పెడతా, 1 or 2 hours వేసాయి. ఓకేనా? సర్లే, పంపిస్తా. బాయ్రా, మరి నాకు పని ఉంది. పనిలేంది నాకే మరి. బాయ్. అమ్మో ఓనర్ కింగ్ రెంట్ కట్టేశాక ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. అరే శ్వాసముత్యం, ఈ నెల రెంట్ కట్టేశాను రా. ఇంటి ఓనర్ గారితో ఎటువంటి సమస్య లేదురా, హ్యాపీగా పడుకోవచ్చురా. Actor Anand, someone is calling you. హలో పద్దు, చెప్పు. మొన్న కోపంతో ఫోన్ కట్ చేసా, గుర్తుందా? కోపంలో ఉన్నావని నేను కూడా ఫోన్ చేయలేదు. కోపంతో ఉంటే కోపం అని కాల్ చెయ్యవు, మామూలుగా ఉంటే అవసరం ఏముందిలే అని కాల్ చెయ్యవు. మరి ఎప్పుడు చేస్తావు కాల్? ఎందుకే పొద్దున్నే కాల్ చేసి మాటలతో కాల్ చేస్తావు? అబ్బో ప్రాస, పన్నీనోడికి ప్రాసలు బాగానే వస్తాయి. ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? పని లేదా నాకు గుర్తు చేయడానికి? పని లేదని గుర్తు చేయడానికి కాదు, ఏదో ఒక పని కల్పిద్దామని. ఏంటో నువ్వు కల్పించే ఆ గొప్ప పని? మా ఫ్రెండ్ కంపెనీలో వేకెన్సీ ఉంది. నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చా, ఒక 50,000 కట్టు, జాబ్ సెట్ చేస్తా అన్నారు. ఫ్రెండ్ కాబట్టి 50, బయట వాళ్ళకైతే 1 lakh అవుద్ది. 50,000 ఎక్కడున్నాయి నా దగ్గర ఇప్పుడు? అయినా డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకుంది, ఆ 50 నేను కడతా. నీకో జాబ్ ఉంటే మా ఫాదర్ నిన్ను పరిచయం చేయొచ్చు, పెళ్లి టాపిక్ కూడా తీసుకురావచ్చు. అయినా యాక్టర్ అని చెప్పు. యాక్టర్ వా? బాహుబలిలో చేసావా, పుష్పలో చేసావా యాక్టర్ అని చెప్పుకోవడానికి? నీకైనా సిగ్గనిపించట్లేదా యాక్టర్ అని చెప్పుకోవడానికి? నేను కనబడే షాట్స్ పాస్ చేసి చూపించు. అవసరం లేదు అవి చూపించడానికి, నాకు చిరాకేస్తుంది. ఇప్పుడు ఆ జాబ్కి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను, నా జీవితంలో యాక్టింగ్ తప్ప ఏమి చేయను. సరేలే, నీ జీవితంలో యాక్టింగ్ కే గానీ నాకు ఇంపార్టెన్స్ లేదు. హలో నీ అమ్మ, ఇది రోజు కాల్ చేసి టార్చర్ చేస్తుంది. అరే స్వాతిముత్యం, బాధ పెట్టేదే భార్య, ప్రాణాన్ని పీల్చి పిప్పి చేసేదే ప్రియురాలు. నువ్వు సింగిల్ అయి బతికిపోయావు కానీ నాకు మాత్రం అమ్మో. Actor Anand, someone is calling you. హలో ఆనంద్. అమ్మా చెప్పు. సత్య పిన్ ఉంది కదా, వాళ్ళ అబ్బాయి సతీష్ మ్యారేజ్, మేమంతా వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి మరి. వాడా సతీష్ గాడా? నేను చదువుకునే రోజుల్లో అన్న ఇది అని తెగ ఫోన్లు చేసేవాడు. నేను యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాక మెసేజ్ కూడా చేయట్లేదు. వాడేరా, వాడు నీకంటే 2 ఏళ్ళు చిన్నవాడు, వాడు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వేమో పెళ్లి చేసుకోవడం పెద్ద ఘనకార్యంలాగా చెప్పకమ్మా. ప్రపంచంలో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.
అందరూ చేసుకొని నువ్వు చేసుకోకపోతే పెద్ద గొప్ప. నేను చేసుకోను అనట్లేదు, సెట్ అయ్యాక చేసుకుంటా అంటున్నా. ఎప్పుడు సెట్ అవుతావురా? ఎప్పుడు సెట్ అవుతావో తెలియని ఫీల్డ్ అది. అందరి దగ్గర మా పరువు పోతుంది. పరువు అని పాతకాలం డైలాగులు చెప్పకమ్మా. లేచిపోయి పారిపోయి గొడవలు తెచ్చే కొడుకుల కన్నా నేను చాలా బెటర్. నీకంటే చిన్న వాళ్ళు వేలకు వేల జీతాలు తీసుకుంటున్నారు. జీవితాన్ని జీతాలతో లెక్క కట్టే బతుకు కాదు నాది. నీ చెల్లి, నీ ఇష్టం. నీకు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిరా. మళ్ళీ నేను వచ్చాననుకో నా వల్ల ఉన్న పరువు కూడా పోతుంది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే డాక్టర్లు ఉన్నారు కానీ పుట్టాక అడ్డం తిరిగితే ఎవరుంటారు చెప్పు? సతీష్ గారికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పానని చెప్పు. ఆ సంసార సాగరంలో మునిగి చావను. అరే కనీసం నాన్న చూసిన జాబన్న చేయరాదురా. అమ్మా, పెళ్ళికి ఎలా వెళ్ళాలో ఏం కావాలో ప్లాన్ చేసుకో, నేను రాను. అరే స్వాతిముత్యం, ఏం చేస్తున్నావురా? ఏముంది చేయడానికి? నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే పంపించేసేవాడిని. ఇప్పుడు ఏముంది, అటు ఇటు ఎదుర్కోవడమే. అరే వద్దు, నేనే తప్పు చేశానంటుంది. అమ్మా నాన్న నేనే తప్పు చేశానంటున్నారు. నేను తప్పు చేస్తున్నానారా? తప్పేరా, తప్పే. నన్ను ఇక్కడ తీసుకొచ్చి తప్పు చేసావు. నువ్వు యాక్టర్ అని ఇంకా పెద్ద తప్పు చేసావు. తప్పు నా కొడక. మనం ఇంతమందిని బాధ పెడుతున్నామారా? అసలేం అర్థం కావట్లేదు. Artist Anand, you just received a text message. మళ్ళీ ఆడిషన్ కాలరా? దీనికి వెళ్ళొచ్చాక ఆలోచిద్దాం. అంతమంది ఆడిషన్ అంటావేంట్రా? అప్పుడు వచ్చిరా. నమస్తే, నా పేరు ఆనంద్. తల్లిదండ్రులకి పిల్లల ఆలోచనలకి మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది. మా నాన్నగారికి నాకు మధ్య జరిగిన ఒక సంభాషణని మీకు ఇప్పుడు సీన్ రూపంలో చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ నాన్న, ఒక పాప బాబు పుట్టగానే మీరు చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు, తప్పులేదు. కానీ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యూచర్ని కూడా కనేసినట్టు ఫీల్ అవుతారు ఎందుకు నాన్న? బాగా చదివే కుర్రాడు చదవాలా? స్పోర్ట్స్లో రాణించకూడదా? చదువురాని ముద్దు స్పోర్ట్స్ మెడల్ సాధించలేడా? ఎప్పుడు చదువు జాబేనా? వేరే ప్రపంచం లేదా? చేయడానికి ఇంకేం లేవా? ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది నాన్న. అది గుర్తించి మీరు సపోర్ట్ చేస్తే అతను అందులో వృద్ధి చెందుతాడు. క్రికెట్ దేవుడనే సచినే 10th లో ఫెయిల్ నాన్న, కానీ లైఫ్ లో సక్సెస్. అతనికి చదువు కన్నా ఆటపై గురి ఎక్కువ. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేసి కోచింగ్ ఇప్పించారు. అతను బాగా వృద్ధి చెంది లోకానికి తెలిసాడు ఇలా. అలాగే నాలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది మీరు గమనించండి. క్రికెట్, స్పోర్ట్స్, డ్రాయింగ్, వాళ్ళకి ఏది నచ్చితే అది మీరు సపోర్ట్ చేసి ముందుకు నెడితే విజయాల కోసం వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదనా. విజయాలు వాటంతట అవే వస్తాయి. అది ఇష్టమైన పని కాబట్టి ఎంత కష్టమైనా ఫీల్ అవ్వరు. అదే ఇష్టం అసలు లేని పనిలో పడేశారనుకో, చిన్న పని కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు నాన్న. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాన్న. మీకేమో నీ జాబ్ చేయడం ఇష్టం. ఎప్పుడైనా దగ్గరికి తీసుకొని నాన్న నీకేది ఇష్టం అని ప్రేమగా అడిగారా? లేదు. మీకేది కావాలంటే అది ఆర్డర్ చేస్తారు. నాకు నచ్చింది నన్ను చేయనియండి నాన్న, చేయనియండి. ట్రై చేస్తాను, ఫెయిల్ అవుతాను, మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ఫెయిల్ అవుతాను. చివరిగా నాలో టాలెంట్ లేకపోతే నాలో సామర్థ్యం లేదేమో, అప్పుడు మీరు వద్దన్నా నేను జాబే చేస్తాను కదా. అలా కాకుండా మీ చెల్లి కొడుకు జాబ్ వచ్చింది, అన్న కొడుకు అమెరికా వెళ్ళాడు, అది వాళ్ళకి ఇష్టమేమో నాన్న. ఇలా ఎవరితో పడితే వాళ్ళతోని కంపారిజన్ చేయకండి నాన్న. ఈ ప్రెజెన్స్ తట్టుకోలేకే స్టూడెంట్స్ చనిపోతున్నారు. ఈ కంపారిజన్లు, ర్యాట్ రేసులు వద్దు నాన్న, వద్దు. లైఫ్ అనేది రేస్ కాదు నాన్న, రేస్ కానే కాదు. లైఫ్ ఒక లైబ్రరీలా కొత్త విషయం తెలుసుకోవాలనిపించే ఉత్సాహంలా ఉండాలి. ఎప్పుడు సరదాగా ఆడుకోవాలనిపించే అందమైన పార్కు లాగా ఉండాలి. కానీ నీలాంటి వాళ్ళు దాన్ని నరకంలో చేశారు నాన్న, నరకంలో పడేశారు. అమెరికా మనకన్నా ఎప్పుడు ఎందుకు ముందుందో తెలుసా నాన్న? అక్కడ ఎవ్వడికి నచ్చింది వాడిని చేయనిస్తారు, నచ్చినట్టు బతకనిస్తారు. నాకు నచ్చింది నన్ను చేయనియండి నాన్న, చేయనియండి. మిమ్మల్ని కన్విన్స్ చేయలేను నాన్న. ఒక 5-6 ఏళ్ల గ్యాపున భార్య భర్తలే ఒక విషయంపై కన్విన్స్ అవ్వరు. మీకు నాకు జనరేషన్ గ్యాప్. నా ఆలోచనలు మీ ఆలోచనలు కలవు నాన్న, కలవు. చివరిగా ఒక మాట నాన్న, తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలకు దారులు చూపించాలి, ఉన్న దారులు మూసేయకూడదు నాన్న. అర్థం చేసుకోండి నాన్న, అర్థం చేసుకోండి ప్లీజ్ నాన్న. అన్నా ఎలా వచ్చింది అన్న? బాగొచ్చిందా? సూపర్ సూపర్ తమ్ముడు. నీకు క్యారెక్టర్ కావాలంటే ఒక్క 50,000 పెడితే. అన్నా నా గెటప్ చూసి చాలా ఉంచుకున్నారన్నా మీరు. నేను 5,000 పైన డబ్బులు చూసి చాలా నెలలైందన్న. ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే చెప్తా గానీ ఉన్నాడు వెనకాల ఇంకా ఉన్నారు కదా చేసేవాళ్ళు. పద.
Actor Anand, someone is calling you. హలో, ఎవరు? నేను మీ కాలేజ్ మేట్ రాజేష్ని. రాజేషా? గుర్తు రాలేదే. నీ గర్ల్ ఫ్రెండ్ ఏదో అంటే క్యాంటీన్లో నాతో గొడవ పడ్డావు. ఓకే ఓకే ఓకే, సారీ. అప్పుడు ఏదో ఆవేశంలో కొట్టానేమో. లైట్లే, నేను అది ఎప్పుడో మర్చిపోయా. మరి ఎందుకు కాల్ చేసావు? నువ్వు యాక్టింగ్ ట్రయల్స్లో ఉన్నావని మన ఫ్రెండ్స్ నాతో చెప్పారు. అయితే ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య సినిమా తీస్తున్నాడు. దాంట్లో పిచ్చి వాళ్ళంటే ఒక విలన్ క్యారెక్టర్ కావాలంట. పిచ్చి వాళ్ళలాగా యాక్ట్ చేసి ఒక ఆడిషన్ వీడియో పంపు. ఓకే, యాక్ట్ చేసి వీడియో పంపుతా. ఇదే నా నెంబర్? అవును, నీ యాక్టింగ్ ఆయనకి నచ్చితే విలన్ రోల్ ఇస్తాడేమో, ట్రై చేసి చూడు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, మనం అంతా ఒకే కాలేజ్ వాళ్ళు, ఆ మాత్రం హెల్ప్ చేసుకోవాలిగా. బాయ్ మరి. సరే బాయ్. అయ్యా అయ్యా, దానం చేయండి అయ్యా. అయ్యా అయ్యా, ఒక కాలు చేయలేని అవుతానయ్యా. అయ్యా, ₹1 దానం చేయండి అయ్యా. అయ్యా అయ్యా, మీ పిల్లలు ఆనందంగా ఉంటారయ్యా. అయ్యా 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 అయ్యా, బాబు మీరైనా దానం చేయండి అయ్యా. బాబు, నేను భోజనం చేసి 4 రోజులైందయ్యా. అయ్యా అయ్యా అయ్యా, దానం చేయండి అయ్యా. అయ్యా, లేదంటే ఎలాగయ్యా? అయ్యా, సంపాదించిన దాంట్లో దానం చేయాలి కదరా. ఏంట్రా శాఖ వ్యవహార మేనేజరు, కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టమంటే నాటకాలు ఆడుతున్నావారా? డబ్బులు తీసుకొని ఉంటే ఇప్పుడు అడుగు తినే వాళ్ళకి డబ్బులు వేసాడు కదరా. మీరేందిరా నీతి నిజాయితీ అని బతుకుతారు? ఎక్కడెక్కడో తిరిగానరా నీకోసం. ఈ గుడి ముందు దొరికావు నువ్వు. ఇప్పుడు నిన్ను చంపి నెక్స్ట్ వచ్చే మేనేజర్తో సంతకం పెట్టించుకుంటాను రా. చావరన్నా కొడుక, చావ్ చావ్. సంపాదించుకోండిరా అంటే నీతి నిజాయితీ అని బతుకుతారేంట్రా? ఏ కాలంలో ఉన్నారా మీరు? రండ్రా. Actor Anand, someone is calling you. హలో హలో ఆనంద్. శివ, చెప్పు. ఏంట్రా చెప్పేది? చేసే యాక్టింగ్ చాలవా? ఇప్పుడు పిచ్చివాడిలాగా కూడా చేయాలా? రాజేష్ గారు నీకు కూడా పంపాడా నా ఆడిషన్ వీడియో? ఆడిషనా? వాడికి ఎవడు తెలుసురా ఆడిషన్ ఇవ్వడానికి? నువ్వు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య పెద్ద ప్రొడ్యూసర్ అంట కదరా. నీ మొహం. వాడు నీ వీడియోని మన గ్రూప్ లో పెట్టి యాక్టింగ్ ఛాన్సులు రాక పిచ్చివాడైన ఆనంద్ అంటున్నాడు. ఆ గ్రూప్ నుంచి నేను ఎప్పుడో బయటకు వచ్చా కదరా, నాకెలా తెలుస్తుంది? అయినా ఎవరైనా నా యాక్టింగ్ బాగుందని అన్నారా? నీ పరువు పోయిందిరా. గ్రూప్ లో అందరూ నవ్వుతున్నారు అది చూసి. అదొక పనికి మాల గ్రూప్. సర్లే, ఎవరైనా బాగుందంటే చెప్పు. నువ్వు మారవరా ఆనంద్. నీ ఏదో సోది. Actor Anand, someone is calling you. హలో, చెప్పు. ఏం చెప్పాలి? జాబ్ చేయడం లేదు సరే, పిచ్చి వేషాలు వేయడం ఇష్టమా? నువ్వు కూడా నా ఆడిషన్ చూసావా? మన కాలేజీలో అందరూ నిన్న ఒక హీరోలా చూసేవారు, ఇప్పుడు నిన్న ఒక ఫూల్లా చూస్తున్నారు. ఆ వీడియోలో చేసినట్లు యాక్టింగ్ వాళ్ళలో ఎవరైనా చేయగలడా? ఆ గ్రూప్ లో అందరూ పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నువ్వు అలా ఒక పెద్ద జాబ్ కొట్టి అందరినీ మెప్పించచ్చు కదా. నువ్వు యాక్టింగ్ అంటూ తిరగకపోతే? ఆ గ్రూప్ లో ఎవ్వడికి ఒక గోల్ అంటూ లేదు. ఉద్యోగమే జీవితం. ఆ గ్రూప్ లో ఉన్న 30 మంది మెప్పు కాదు, నాకు 10 కోట్ల తెలుగు వాళ్ళ మెప్పు కావాలి. నిద్రలో కలలు కనేవారిని అయితే లేపొచ్చు, కళ్ళు తెరిచి కలలు కనేవాడిని ఎలా లేపుతాం చెప్పు కదా. లేపకు, నా కలలు నన్ను గన్ని. అయినా నీకంత కష్టంగా ఉంటే ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వచ్చు కదా. నువ్వు ఇంత చిరాగ్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడో లెఫ్ట్ అయిపోయా. ఫోన్ కట్ చేయడం పెద్ద అట్లా ఫీల్ అవుతారు అందరూ. వీళ్ళ పిచ్చి విషయాలు ఇచ్చినప్పుడు అనుకున్నా ఇలా పిచ్చి పిచ్చిగా ఏదో అవుతుంది. అవసరమా నీకు ఇవన్నీ పెద్దనా కొడక? హలో రాజేష్, ఎలా ఉన్నావు? ఆనంద్, బానే ఉన్నా. ఏంటి నా ఆడిషన్ గ్రూప్ లో పెట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నావా? లేదు, నీ యాక్టింగ్ అందరికి తెలియాలని పెట్టి అంతే. నువ్వు నన్ను అందరి ముందు ఎదవం చేయాలనుకున్నావు కదా. అసలు మీ ఫ్రెండ్ మామయ్య పేరు చెప్పు. అది అతను అలా కాదులే. చూడు రాజేష్, నువ్వు నాకు కీడు చేయాలనుకున్నా మేలే జరిగింది. అంటే అంటే ఏముంది, ఇన్ని రోజులు ఆడిషన్ కోసం
ఆడిషన్ ప్లేస్కి వెళ్ళి ఆడిషన్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఫోన్లో రికార్డ్ చేసి అందరికీ పంపిస్తా. నా దగ్గర బోలెడు నెంబర్లు ఉన్నాయి, ప్రొడ్యూసర్స్వి, మేనేజర్లవి. సారీ, నువ్వు కొట్టావని కోపం అలాగే ఉంది, నేను ఏడిపించాలని చేశాను. ఎదుటి వాళ్ళని పట్టించుకునే వాళ్ళని ఎవ్వడూ ఏం చేయలేరు రాజేష్. థ్యాంక్ యూ ఫర్ యువర్ థాట్. నా ఐడియా నీకు ఉపయోగపడితే ఐఎమ్ హ్యాపీ అన్న. బాయ్ రాజేష్. మానిక్ ది మెకానిక్. మనం చేయి వేస్తే షెడ్డుకు వచ్చిన ఏ బండి అయినా షేర్లాగా పరిగెడుతుంది. మనం కంట్రోల్ చేయని కారు లేదు, రిపేర్ చేయని బండి లేదు. ఈ ఏరియా మొత్తంలో కారు, బండి, స్కూటర్ రిపేర్ ఏదైనా రికమెండ్ చేసేది మన్నే. చెప్పండి సార్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? నమస్కారం, నా పేరు శంకర్ దీక్షితులు. పుట్టినరోజు, పెళ్లి రోజు, అన్నప్రాసన్న, శోభనం, తద్దినం రోజులు ఏదైనా మంత్రాలు మనం వేసమండి. నేను పూజ చేస్తే సకల దేవతలు సుమలు వేసుకొని మరి మీ ఇంటికి వచ్చేద్దరు. మిమ్మల్ని పీడించే దయ్యాలను, క్షుద్రశక్తులను నా మంత్రాలతో మడతెట్టేస్తాను. కొబ్బరికాయ ఆ మెట్ల దగ్గర కొట్టి అమ్మవారి దగ్గర అగరొత్తులు ఇచ్చి దక్షిణ నా చేతిలో పెట్టుకోండి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎనీ డౌట్ బాబు? నమస్తే బాయ్, సలాం అలైకుం. నా పేరు కసాబ్, కరాచీ నుంచి వచ్చాను. ఈ ఇండియా మీద పవిత్ర యుద్ధం కోసం నేను సిద్ధంగా ఉన్నాను బాయ్. నాతో పాటు 10 మంది కుర్రాళ్ళు వచ్చారు. జిహాదు కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాము బాయ్. నా చివరి రక్తపు బొట్టు వరకు ఆల్ ఖైదా కోసం పనిచేస్తాను బాయ్. బోల్నా బాయ్, బోల్నా. మనుషుల్లోని బాధల్ని 2 గంటలు మర్చిపోయేలా చేసేవాడు యాక్టర్ అయితే 2 నిమిషాల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవాడే డాక్టర్. మీరు నా దగ్గరకు వస్తే మీలోని రోగాలతో పాటు మనసులోని బాధలు కూడా తీరుస్తా. గోళీలు తక్కువ ఇస్తాను, ఇంజక్షన్లు ఎక్కువ ఇస్తాను. శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకున్నారా? రాధాకృష్ణ ఎంబీబీఎస్ FRCS లండన్. కనిపించే 3 సింహాలు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ 4వ సింహేరా ఈ పోలీస్. అమ్మాయిలు, మీ వెనక ఎవడైనా ప్రేమ గీమాని వెంటపడ్డా, వేధించిన కాల్ 100. అబ్బాయిలు, ఎవడైనా గొడవలకొచ్చినా, కొట్లాటకొచ్చినా కాల్ 100. గొడవలైనా, కొట్లాట్లైనా, బంద్ అయినా, రాస్తారోకైనా 24/7 ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్ కాల్ మీ. జై హింద్. ఆటో వాళ్ళ ఆనంద్ అంటే ఇంటర్నిబ్బిల జాను, పోరగాళ్ళందరికీ డాన్. ట్రాఫిక్ కోళ్ళంతా మన ఫ్రెండ్స్, హైటెక్ సిటీ నిండా మన ఫ్యాన్స్. నా ఆటోలో తిరుగుతుంది మీటరు, నాతో ఎప్పుడు జరగదు రాంగ్ మ్యాటర్. ఆటో వాళ్ళ అంటారా బాబు. భయ్యా చాయ్ ఒకటి. ఎన్ని ఆడిషన్ క్లిప్స్ పంపించినా ఒక్కరు కూడా సెలెక్ట్ అయ్యానని ఫోన్ రావట్లేదండి. నేను చేసే యాక్టింగ్ వాళ్ళకి నచ్చట్లేదా? ఏ ఆగో, ఎన్నిసార్లు చెప్పాలా బిల్లు కట్టంతే ఛాయ్ తాగొద్దని? చెప్పి నా నోరు పోతాంది. నువ్వు మారవు. ఛాన్సులు రావట్లేదన్నా. నీకు బజ్జీల బండి పెట్టిస్తానన్నా, వింటావా? వినవు. సినిమా ఫీల్డ్ ఎండమావు లాంటిది, పక్కనే నీళ్లున్నట్టుంటుంది కానీ పరిగెడితే ఏమి ఉండదు. దయచేసి మీ వాళ్ళందరినీ, మమ్మల్ని బాధ పెట్టకుండా ఏదో ఒక పని చూసుకోతాం. టైం వేస్ట్ చేసుకోకు. నా పనే సినిమా యాక్టింగ్ అన్నా. సర్లే అలాగే కానీ గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం కానీ దాన్ని అయితే తాగించలేం కదా. బయలుదేరు తమ్ముడు, బిజినెస్ టైం వేస్ట్ చేయకు. ఎవడైనా ఒకడు హీరో అంటే చాలు ఎరబాస్ ఎక్కి దిగిపోతారు. వెళ్ళింకా. ఏంట్రా ఆడిషన్స్ అన్ని బిస్కెట్ అవుతున్నాయి, కానీ నా కొడుకు ఫోన్ చేస్తే Actor Anand, someone is calling you. హలో ఆనంద్. ఏంటి చెప్పు. హే, ఎప్పుడు ఎందుకు అంత చిరాకు నీకు? అనుకున్నవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ.
అందుకే ఈ చిరాకు. నీకు జాబ్ చూశానన్నా వెళ్ళలేదు. మా నాన్నకు నిన్ను పరిచయం చేయాలి అని అడిగితే పట్టించుకోవు. నా మాట ఏదైనా విన్నావా నువ్వు? ఏం పరిచయం చేయక్కర్లేదు, ఊరికే విసిగించకు. అవునా? విసుగు చిరాకు నిన్ను చూస్తుంటే నాకొస్తున్నాయి. అంత చిరాగ్గా ఉన్నప్పుడు ఎవడు కాల్ చేయమన్నాడు? ప్రేమించిన పాపానికి నేనే చేస్తా. అయినా బయట కలుద్దామంటే రావు. కోపంగా కాల్ కట్ చేస్తే బుజ్జగించడానికి మళ్ళీ కాల్ చెయ్యవు. అసలు నీది లవ్వేనా? అవన్నీ చేయాలా ఇప్పుడు లవ్ చేస్తే? చెయ్యవు. ఎందుకు చేస్తావు? నేనే నీ వెంటపడి లవ్ చేశా. నువ్వెప్పుడు నన్ను తిరిగి లవ్ చేయలే. నిన్ను లవ్ చేసినందుకు నేనే పిచ్చిదాన్నైనా. అయితే ఏంటి ఇప్పుడు? బర్త్డేలు అకేషన్స్ గుర్తుండవు. చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వాలని కూడా తెలీదు. అసలు నీకు ఏ ఎమోషన్ ఉండదు. ఒక గోడను ఒక బండరాయిని లవ్ చేసినట్టుంది. అయితే వదిలేసేయ్ నన్ను. నేనేం చెప్దాం అనుకున్నానో నువ్వు అదే చెప్పావు. మనం విడిపోవడమే బెటర్. లెట్స్ బ్రేక్ అప్. నాకు తెలిసే నీకు కార్లు బంగ్లాలు కావాలి, అది నీ క్యారెక్టర్. ప్రేమ బొంగ. కార్లు బంగ్లాలు కాదు, కనీసం బండైనా ఉందా? కలవడానికి మనీ అయినా ఉందా? ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇలా మాట్లాడతావా? ఛీ! నిన్ను లవ్ చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏమైనా చేసుకోవే, పోవే. పెట్టే ఫోను. ఎదవ సోది. బ్రేకప్ అంట బ్రేకప్. అరే పాండు, ఎక్కడున్నావు? షాప్ లో అన్న. ఏంటి సంగతి? ఈ మధ్య అసలు కాల్ చేయట్లే. అరే నీ దగ్గర డమ్మీయేనా? ఒరిజినల్ గన్స్ కూడా దొరుకుతాయా? ఒరిజినల్ కూడా దొరుకుతాయన్న, కాకపోతే కొంచెం రెంట్ ఎక్కువ. మరి ఎవరైనా రియాలిటీ ఫీల్ కావాలనుకుంటే తీసుకెళ్తారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. నాకు ఒకటి ఇవ్వరా? ఒరిజినల్ ఎందుకన్నా? ఏమైనా షూటింగా? అవునరా, షూటింగే. 10,000 అడ్వాన్స్ ఇవ్వాలన్నా. 3 days కి 30,000 అవుతుంది. మరి ఎన్ని రోజులు షూటింగ్? ఉంది వరా, తర్వాత చూద్దాం ఎన్ని రోజులు. సినిమాకైతే సినిమా పేరు, బ్యానర్ పేరు, ప్రొడ్యూసర్ డీటెయిల్స్ ఇవ్వాలన్నా. అరే నీకు నిజం చెప్తా, నా పర్సనల్ పనే. ఒక ప్రొడ్యూసర్ని బెదిరించాలి. వాడు నాకు ఛాన్స్ ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. జస్ట్ గాల్లో పీలుస్తా. అన్నా రిస్క్ వద్దన్నా, నేను ఇవ్వలేను. ప్లీజ్, తర్వాత నా మీదకి వచ్చింది. అరే నా వల్ల ఎవ్వరికీ హాని జరగదురా, ఐ ప్రామిస్. జస్ట్ బెదిరించి ఛాన్స్ కొట్టేస్తా. ఖడ్గన్ సినిమాలో అలా కట్టేసి ఛాన్స్ కొట్టేశారుగా, అలాగా. అన్నా ఇస్తా గానీ జర జాగ్రత్త. సరే సరేలేరా, బాయ్ రా. ఆశై నిరాశై నిలదీస్తున్న ఆదివంతం నేనే అయినా పైసే లేదని చులకన చేసి లోకం నవ్వి హేళన చేస్తే కాలం కళ్ళకు కన్నీరైనా కళకను మరుగవునా. తేజీ షోలో యాక్టింగ్ చూసి డార్లింగ్ అంటూ ప్రేమించేసి ప్రాణం ప్రాణం నీవని పలికి అమ్మ నాన్న జాబని వెళితే అయినా హృదయం మాటే వినదే ఆశే ఆశయమై. నీ దగ్గరున్న డబ్బులు ఇస్తావా, లేకపోతే నీ ప్రాణం ఇస్తావా? ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. గన్ను బాగుంది.
అమ్మా నాన్నకు నేను అవసరం లేదు. గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అంది. తెలిసిన వాళ్ళంతా చీదరించుకుంటున్నారు. పంపిన ఆడిషన్ టేప్స్ ఏవి సెలెక్ట్ అవడం లేదు. ఎందుకురా నువ్వు బతకడం? చచ్చిపోవడమే బెటర్. చనిపోవడానికి కూడా మేకప్ వేసుకునేవాడిని. ఆర్టిస్ట్ అంటారు. నా కొడుకు చదువులో టాపరే. చూస్తా ఉండు, నాకన్నా పెద్ద జాబ్ కొడతా. నా కొడుకు బంగారం, అన్నిట్లో ఫస్టే. Anand, you are a brilliant student. Even in our college, నువ్వు లేకుండా నేను ఉండలేను ఆనంద్. లవ్ యూ ఆనంద్, లవ్ యూ. అరే స్వాతిముత్యం, ఇప్పుడు మనం చావాలారా? ప్రతిసారి మనం మనం అంటావేంట్రా? సస్తే నువ్వు చావు, నేను చావను. నాకు ఒక ఐడియా వచ్చింది. బ్రేకప్ అన్నదనుకో, వద్దని ఒప్పించాలి. ఆడిషన్స్ ఫెయిల్ అయినాయి అనుకో, ఇంకొక రకంగా ట్రై చేయాలి. అంతేగాని సూసైడు కరెక్ట్ కాదే. సూసైడ్ కాదురా, నీలాంటి మటన్ చేయాలి, మటన్. మగధీర సినిమాలో 100 మందిని చంపి కానీ చావని ధీరుడు అంటారు కదా. మనం కూడా పోయేటప్పుడు మనతో పాటు ఒక 5-6 తీసుకుపోదాం. ఏమంటావు స్వాతిముత్యం? పోవడానికి ఏదైనా పార్కా సినిమా హాలారా? శాడిస్ట్ నా కొడక. ఒరేయ్, నా దగ్గరికి వస్తున్నావేంట్రా? అసలే చాపని, ప్లీజ్ రా, నన్నేం చేయకురా, నేనేం అనలేదురా. అరే, నన్ను నమ్ముకుని ఒక ఆడ చాపున్నదిరా. వెళ్ళిపోతున్నాడేంటి? మనల్ని ఆడిషన్స్కి పిలిచి రిజెక్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న నా కొడుకుల్ని చంపాలి కానీ మనం చచ్చిపోవడం ఏంటి? ఇంకొన్ని ఆడిషన్స్కి వెళ్దాం, అక్కడ సెలెక్ట్ అయితే ఓకే. ఒకవేళ రిజెక్ట్ చేశారనుకో, నా కొడుకుల్ని చంపి మనం కూడా ఓకే. నాకు ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు ఉంటారు, లేదా నాతో పాటే పోతారు. ప్రస్తుతానికి సూసైడ్ పోస్ట్ పోన్. గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయడమే బే. నువ్వు మాత్రం గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటావు, నన్ను ఇలా ఏకాకిం చేసావు. నా చెంకి ఎవరితో తిరుగుతుందో ఏంటో, ఏంటో కర్మ. పద్మిని, శాంతము, నా ప్రేమ కొలను అయితే అందులో నువ్వు వికసించిన పువ్వు. నా ప్రేమ అనేది అందమైన నీ నవ్వు, శృంగారం. నేను నీతో చెప్పాలనుకునే మాటలు 10,000. కరుణం, దుఃఖము, కానీ నేను నీతో చెప్పే మాత్రం 10 చాలు. భయానకం. నేను నీతో ఉంటే చాలు, కానీ తెరచాపలేని పడవలా నన్ను వదిలేశావు. బీభత్సము, అసహ్యం. నా ప్రేమ ప్రాణం నీతో ఉంటే నా దేహము, నా దౌర్భాగ్యము నాతో ఉన్నాయి. అద్భుతం. నువ్వు చెరిగిపోని నా చిరునవ్వులో, బాధలో వచ్చే కన్నీళ్లలో నా అనువనువన ఉంటావు. రౌద్రం, కోపం. నువ్వు నాకు దొరుకుతావు అనుకున్నాను, కానీ నాకు నేనే దూరమైపోయాను. వీరం, మన ప్రేమ సృష్టిలో జరిగే గొప్ప కావ్యము. హాస్యము, కానీ మన గొడవ
మెరుపులాంటి పెద్ద తుఫాన్. మా చేపల్లో కూడా ఇన్ని రంగులు ఉండవు కదరా, రకరకాల రంగులు మార్చుకున్నావు ఉదరవిల్లాగా. కమలేసన్ కట్ చేసింది. హలో పద్దు. పద్మిని అని పిలువ ఆనంద్, ముద్దు పేర్లు ఏం అవసరం లేదు. కాల్ ఎందుకు చేస్తున్నావు? బ్రేకప్ అన్నాగా. నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో అన్నావుగా. కోపంలో 100 అంటాం, అన్నీ అలాగే చేస్తావా? చూడు ఆనంద్, ప్రేమ ఉంటే ఏదో ఒకసారైనా నా మాట వినాలి కదా. నువ్వు ఎప్పుడైనా విన్నావా? నీ మాట ఎప్పుడు వినలేదు చెప్పు, ఒక్క జాబ్ విషయంలో తప్ప. వినాల్సిందే జాబ్ విషయంలో కదా. అయినా మనకు బ్రేకప్ అయింది. నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నీకు నచ్చినన్ని ఆడిషన్స్ ఇచ్చుకో, నువ్వు హ్యాపీయేగా, ఇంకే డిస్టర్బెన్స్ లేదుగా. బ్రేకప్ లేదు, బొంగు లేదు, ఇలాగే కంటిన్యూ చేద్దాం. నీకు బాగానే ఉన్నా నాకు చిరాకేస్తుంది. చిల్లుబడ్డ పడవని తీరానికి తెడ్డేసి లాగలేం. మన ప్రేమ కూడా మునిగిపోయే పడవే. మన ప్రేమ టైటానిక్ షిప్ లాగా మునిగిపోయేది కాదు, కొత్తగా కట్టిన టౌన్ షిప్ లాగా బలంగా ఉండాలి. నీకు నా ఇష్టాలు అవసరాలతో పనిలేదు గాని నేను నీతో ప్రేమగా ఉండాలా? ఎందుకని నువ్వు జాబ్ చేయకూడదు? నేను యాక్టర్ గా సక్సెస్ అయ్యే వరకు నువ్వు జాబ్ చేయొచ్చు కదా. సరిపోయింది. నువ్వేదో పెద్ద టాపర్వి, చదివేలోపు ఏ గూగుల్లోనో ఫేస్బుక్ లోనో జాబ్ కొడతావనుకుంటే పరమ మొద్దుని నన్నే జాబ్ చేయమంటావా? నేను జాబ్ చేస్తే నువ్వేం చేస్తావు? అయినా మొగోడే జాబ్ చేయాలి, ఆడది వంట చేయాలి అని ఎక్కడ రూల్ ఉందా? కరెక్టే గాని జాబ్ చేసే అంత టాలెంట్ బుర్రా నాకు లేదు, నీకు లేదని నాకు అర్థమైంది. నీ యాక్టింగ్ పిచ్చుకో దండం. పెట్టేసింది. కష్టపడేటప్పుడు పక్కనుంటేనే వాల్యూ. సక్సెస్ అయ్యకొచ్చిందని చెప్పుతో కొడతారు. ఛీ, ఇలాంటి చెత్తముండని లాంచ్ చేశాను. ఛీ, లంచముండ. దీంతో ఎంత ప్రేమగా హ్యాపీగా ఉండేవాడిని. హలో పద్దు. హాయ్ నందు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఊళ్ళో చిన్న ఫంక్షన్ ఉంటే ఫ్రెండ్ గడి బండి తీసుకుని ఇప్పుడే వెళ్తున్నా. అవునా? ఈసారి కాలేజ్ ఫెస్ట్ కి ఏమైనా ప్లే యాక్ట్ చేస్తున్నావా? ఐఎమ్ సో వెయిటింగ్ నందు. చూద్దాం, ఫ్రెండ్స్ ఏదైనా కాన్సెప్ట్ అనుకుంటే చేద్దాం. మన కాలేజీ యాన్యువల్ డే రోజు నువ్వు సూపర్ గా యాక్ట్ చేసావు తెలుసా? మన క్లాస్ గర్ల్స్ అంతా ఫిదా అయిపోయారు. అవునా? నీకు కొంచెం జెల్సీ వచ్చిండాలే. రాక దొంగ మొహం. సూపర్ గా చదువుతాడు, సూపర్ గా యాక్ట్ చేస్తాడు అని ఒకటే గుసగుసలు. మనం లవ్ లో ఉన్నామని చెప్తే అయిపోద్ది కదా. వద్దులే, ఇప్పుడే రివీల్ చేయొద్దులే, కొన్ని రోజులు సీక్రెట్ గా ఉంచుదాం. అదే ఎంటర్టైనింగ్ గా ఉంది నాకు. ఓకే ఓకే, నీ ఇష్టంలే. మళ్ళీ చేస్తా. లవ్ యూ. లవ్ యూ టు. నీకోసం వెయిట్ చేస్తూ. అన్ని ఇప్పుడే అవగొట్టకు, కలిసినప్పుడు ఇద్దులే. Actor Anand, someone is calling you. హలో ఆనంద్. అమ్మా చెప్పు. ఏం చెప్పను? ఎంతమంది అవమానిస్తున్నారో చెప్పనా, లేకపోతే ఎంతమంది నిన్ను తిడుతున్నారో చెప్పనా? చెప్పు, అలవాటేగా. నిన్ను ఎవరేమన్నా పడతావు, నేను పడను, పట్టించుకోను. అయినా నిన్ను వెళ్ళదని చెప్పే కదా, ఇప్పుడు ఇవన్నీ నాకు చెప్పదు. ఇంకెప్పుడు లైఫ్ ని సీరియస్ తీసుకుంటావురా నువ్వు? ఒక పెళ్లి, ఒక జాబ్ అంటూ లైఫ్ లో సెటిల్ అవ్వవా? జీవితం అంటే ఊహించలేదమ్మా. అసలు లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి? ఒకడు బాగా సంపాదించి లైఫ్ లో సెటిల్ అయ్యడానికి యాక్సిడెంట్ అయిపోయాడు, లేదా ఒక జబ్బు వచ్చిపోయాడు. వాడి ఇష్టాన్ని చంపుకుని అంత సంపాదించి ఏ లాభం? ఎట్లాగా పోతామని ఎలాగలాగా బతకలేముగా. తప్పేంటి? ఇలాగే బతకాలని రూల్ ఏం లేదు కదా. చదవాలి, చదివిన తర్వాత జాబ్ చేయాలి అని ఎవరు చెప్పారు? ఈ రోజు హ్యాపీగా నాకు నచ్చినట్లు బతికితే చాలదా? నీలాంటి దేశదిమ్మరే పిచ్చోడని అంటారు. బంధాలకు బంధుత్వాలకి వాల్యూ ఇవ్వనోడు పిచ్చోడైతే నేను పిచ్చోనే అమ్మా.
తెలివి తక్కువని బాగు చేయొచ్చులే గాని నీలాగా అతి తెలివి ఉన్నోని ఎవరూ బాగు చేయలేరు. నువ్వు ఒక పెద్ద మూర్ఖుడురా. సరే అమ్మా, నాకు నచ్చినట్లే నేనుంటా. సారీ అమ్మా, నా వల్లే మీకు ఈ అవమానాలు బాధలు. రే, నీతో మాట్లాడే ఓపిక నాకు పోతుందిరా. మంచిది, మీరు పట్టించుకోకపోతే నాకు మీకు ఇద్దరికీ మంచిది. వాళ్ళ అవమానాల కంటే నువ్వు మారలేదని బాధ ఎక్కువ ఉందిరా. ఉండరా, నీకు నచ్చినట్టే. పెట్టేసింది. ఆడిషన్స్ కి అన్నీ వాడేశానే, మళ్ళీ కొత్త కొనాలా ఏంటి? Actor Anand, someone is calling you. రే ఆనంద్, చెప్పు శివ, ఏంట్రా గుర్తొచ్చానా? నీ మోహన్ రా, మా ఫ్రెండ్ గాడు కాల్ చేశాడు. కొత్తగా వాళ్ళు ఏదో కంపెనీ పెడుతున్నారంట. కంపెనీయా? చిచి, నేను అలాంటి కాదు. కంపెనీ అంటే సాఫ్ట్వేర్. నీ పేరు డీటెయిల్స్ ఇచ్చా, వచ్చి కలవమన్నాడు. ముందెళ్ళి ఆ పని చూడు. కలిసి రావడానికి వాడేమన్నా ఫిగరారా? రే ఎరుపువా, జాబ్ ఇస్తా అన్నాడు రా. అరే, వాడే ఇప్పుడే పెట్టాడంటున్నావు, వాడు నాకు జాబ్ ఏమిస్తారా? అదంతా నాకు చెప్పకరా. వాడు నా ఫ్రెండ్, ఏ క్వశ్చన్స్ లేకుండా జాబ్ ఇస్తాడు. 30,000 శాలరీ. 30,000 బాగా ఎక్కువేమో. వెటకారాలు ఆపి వెళ్ళిరా. అది కాదు బే, పెట్టేశాడు వీడొకడు. FM రేడియో లాగా వాడు చెప్పేది కానీ మనం చెప్పేది అండు. అరే స్వాతిమత్యం, 30,000 శాలరీ అంట, వెళ్దామా? Artist Anand, you just received a text message. అరే మళ్ళీ ఆడిషన్ కాదు ఏంట్రా? మనం జాబ్ ట్రైల్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆడిషన్ కాల్స్ వస్తాయి ఏంట్రా? ఓహో అలాగా, ఆడిషన్ కాల్కే వెళ్ళొద్దాం అంటావా? ఓకే. హాయ్, నా పేరు ఆనంద్. నేను ఈ రోజు ఇద్దరు లవర్స్ మధ్య విడిపోయేటప్పుడు జరిగే కన్వర్సేషన్ ని సీన్ లాగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ బద్దు, ఎలా ఉన్నావు? నువ్వు బాగానే ఉంటావు, నన్నే టార్చర్ చేస్తావు కదా. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తావా? నన్ను ప్రేమించేటప్పుడు నీ క్యాస్ట్ ఏంటి, నీ ఇన్కమ్ ఏంటి, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని ఎంఆర్ఓ ఆఫీస్ లో అడిగినట్టు ఏ క్వశ్చన్స్ అడగలేదు. పెళ్ళనేసరికి ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయా? నన్ను ప్రేమించేటప్పుడు నాలో యాక్టర్ నీకు బాగా నచ్చాడు, కానీ పెళ్ళంటే నీకు నచ్చట్లేదు. మీకు పెళ్లికి ముందు మేమే గిఫ్ట్లు ఇవ్వాలి, పెళ్లి తర్వాత మేమే గిఫ్ట్లు ఇవ్వాలి. మీరు మాత్రం వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు హ్యాండ్ ఇచ్చి మాకు హెడ్ఏక్ ఇచ్చి వెళ్ళిపోతారు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడిది ఉంది అంటారు. విజయం వస్తే ఒక్కతేంది, కుప్పలు తెప్పలుగా వస్తారే, కానీ విజయం రాకముందు, సక్సెస్ రాకముందు తోడుగా వెనకుండేదేనే ప్రేమించిన అమ్మాయి. నాకు ఒక విషయం అర్థం కాదు, మీరు ప్రేమించడానికి చాలా టైం తీసుకుంటారు, కానీ వదిలేయడానికి ఒక క్షణంలో నిర్ణయం తీసుకుంటారేంటి? కానీ మగోడు అలా కాదే, ఒక క్షణంలో ప్రేమించవచ్చు, కానీ మేము మర్చిపోవడానికి ఒక జీవితకాలం సరిపోతే. చివరిగా నీకు ఒక విషయం చెప్పనా, మీరు ఒక అబ్బాయిని ప్రేమిస్తే వాడి ఇష్టాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, ప్రతి విషయాన్ని ప్రేమించగలగాలి. లేదా ప్రేమించట్లేదని ముందే చెప్పాలి. కోరికలు తీరేంత వరకు ప్రేమ అని, కోరికలు తీరాక ఫ్యామిలీ, రెస్ట్రిక్షన్స్, కండిషన్స్, తొక్కాతోలని, ఈ రీజన్స్ అని చెప్తారు. ఇవన్నీ మీకు ముందు నుంచే తెలుసు కదా. ఇది ఎలా ఎండ్ అవుతుందో మీకు ముందే తెలిసి మీలో గుల తెచ్చుకోవడానికి చేస్తారు కదా. కానీ 100లో ఒకళ్ళు ఉంటారు, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వారి చేపట్టుకున్న దగ్గర నుంచి కడదాకా వాడితోనే నిలబడతారు. అప్పట్లో సీతాదేవి లాగా. ఇప్పట్లో ఏ మూలనో ఎవరో ఒకరు అలా ఉంటారు. నేనెన్ని చెప్పినా నువ్వు వినవు, ఎందుకంటే నువ్వు వదిలేద్దామని ముందే ఫిక్స్ అయ్యావు. నన్ను వదిలేసినందుకు నువ్వు జీవితాంతం బాధపడతావు. నీతో పాటు నా జ్ఞాపకాలతో నిన్ను చేసుకునేవాడిని కూడా బాధపెడతావు. ఈ పంచి నా ముఖం నీకు చూపించను, నా మాట నీకు వినిపించను. బాయ్. అన్నా ఎలా ఉందన్నా, బాగొచ్చిందా? సూపర్ తమ్ముడు, ఈ సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ నీకు వచ్చేలా చేస్తా. థ్యాంక్ యూ అన్నా, నా నెంబర్ ఇచ్చి వెళ్తా అన్నా, కాల్ చేయండి. తప్పకుండా చేస్తాలే తమ్ముడు, నువ్వు వెళ్ళి ఇంకా.
Actor Anand, someone is calling you. చెప్పు శివ. ఏరా ఆనంద్, ఏం చేస్తున్నావు? జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిన డబ్బులు వచ్చినాయిరా. కోటి షాపింగ్కి వెళ్ళా. డ్రెస్, స్పెట్స్, బ్లూటూత్ కొన్నా. అన్ని చీప్గా దొరికాయిరా. వాటికంటే చీప్ గడి నువ్వే కదరా. ఏమైందిరా నీకు? ఈ మధ్య నేను డబ్బులు అడగట్లేదు ఫీల్ అవుతున్నావేంటి? నీ ఫ్రెండ్ అయినందుకు ఫీల్ అవుతున్నారా? సబ్ టైటిల్స్ లేని కొరియన్ సినిమాలాగా మాట్లాడతావేంట్రా? లేకపోతే ఏంట్రా, జాబ్ ఇస్తాడు మా ఫ్రెండ్ అంటే వెళ్ళావా? నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా. వాడికి నా ఫ్రెండ్ వస్తాడని చెప్పా. వెయిట్ చేసి రాలేదేంటని అడిగాడు. ఇటువంటి వాడిని రికమెండ్ చేస్తామని అడ్డమైన తిట్లు తిట్టాడురా. పక్కా వెళ్ళు అని నువ్వు చెప్పలేదు కదరా. అంటే ఏంట్రా, ఆఫీస్ దాకా నిన్ను దిగబట్టి రావాల్సిందా? సారీరా, నేను అలా అనుకోలేదు. అదంతా కాదురా, నీ అంత సెల్ఫిష్ గా నేను ఎక్కడా చూడలేదు. నీకు నచ్చిందే కానీ ఎవడి మాట విను. అలాంటి వాడికి ఫ్రెండ్ ఎందుకురా? నా మాటకు వాల్యూ లేదురా. అలా కాదురా శివ. అదంతా కాదురా, ఫోన్ పెట్టేసి. కానీ పెట్టే ముందు ఒక మాట, ఇంకో నెలలో నా బాకీ 60,000 తీర్చేయాలి. తీర్చాక కూడా మన మధ్య ఇంకే ఫ్రెండ్షిప్ ఉండదురా. అంత సీరియస్ డిసిషన్ ఎందుకురా? నీకు లైఫ్ లో సీరియస్నెస్ లేదేమోరా, నాకుంది. ఛీ. అరే శివ శివ, ఛ, ఇంత కోపం ఎందుకు అయ్యాడు? Actor Anand, someone is calling you. చెప్పు పద్దు. ముద్దు పేర్లతో పిలిచే దగ్గరతనం మన మధ్య పోయింది ఆనంద్. ఇది మన మధ్య ఎప్పుడు ఉండేదిగా. ఎలా ఉన్నావు పద్దు? ఎలా ఉంటే ఏముందిలే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నువ్వు నాకేం చెప్పినా అది ఇంపార్టెంట్ విషయమే. చెప్పు పద్మిని. ఓహో, ఓకే ఓకే, నువ్వు కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నావులే. ప్రతి ప్రేమలో 2 ముగింపులు ఉంటాయి. దేనికొక దానికి ప్రిపేర్ అవ్వాల్సిందేగా. అయితే విను, మా నాన్న మంచి పెళ్లి సంబంధం ఒకటి చూశారు. అబ్బాయి అందగాడు, మంచి జాబరు, మంచి ఆస్తిపరుడు. నాకు కాదు అనడానికి రీజన్ లేకుండా చేశారు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి డబ్బు, ఉద్యోగం, ఆస్తి ఉంటే సరిపోద్దా? నీకు అతనిపై ప్రేమ ఉండక్కర్లేదా? మాట్లాడుకోవడానికి తప్ప బ్రతకడానికి పనిచేయని ప్రేమ అవసరం లేదు. నాకంటే అన్ని విషయాలు గొప్పే అంటున్నావుగా. అతన్ని చేసుకో, నువ్వైనా ఆనందంగా ఉంటావు. అంతేకాని దూరం అవుతాననే బాధ, దూరం అవ్వకుండా జాబ్ చేస్తానని కూడా అనవా? నేను వెళ్ళే రూట్లో ఎవరు ఉండారని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నా. మధ్యలో ఎవరు వెళ్ళిపోయినా నాకు బాధ లేదు. సరే ఆనంద్, మా డాడీకి ఓకే చెప్తా. రోజు నీకు కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే నా బాధ తప్పుద్ది. ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ అవుద్ది, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. నువ్వు ఇలా ఎంగేజ్మెంట్ పెళ్లి అంటే నా బాడీలో ఉన్న ఆర్గాన్స్ కొన్ని పని చేయట్లేదు అనిపిస్తుంది. కానీ నీకు నాకు ఇదే మంచిది. హ్యాపీ మ్యారీ లైఫ్ పద్మిని. మళ్ళీ మాట్లాడతానో లేదో. ఛీ, నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించడమే ఆనంద్. Actor Anand, someone is calling. రే ఆనంద్, చెప్పమ్మా, ఎందుకు కాల్ చేసావు? నాతో మాట్లాడే ఓపిక లేదన్నావు కదా. అవును, ఓపిక లేదు. అందుకే నీకు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి అన్ని చూసుకుంటుంది. మళ్ళీ పెళ్లి జాబ్ అనే మాట ఎత్తకమ్మా. ఎందుకు కాల్ చేశానో చెప్తాను విను. నాన్న వల్ల చుట్టాల అమ్మాయి ఉంది, నీకు మరదల వరుస అవుద్ది. ఒక్కతే అమ్మాయి, నాన్నగారి మీద గౌరవంతో నీతో పెళ్లి కొప్పుకున్నాను. తెలుసులే, నా మీద ఎవరికి ఏ ఒపీనియన్ లేదు. అలా కాదురా, ఒక్కతే కూతురు. ఇల్లరిక వెళ్ళి వాళ్ళ బిజినెస్ లు చూసుకోవాలంట. నువ్వు చేసుకుంటే పెళ్లితో పాటు నీకు బిజినెస్ కూడా ఉంటది. ఇన్ని రోజులు మీరు దొబ్బులు దొబ్బారు, ఇప్పుడు పెళ్ళైతే వాళ్ళు దొబ్బులు దొబ్బుతారు. నన్ను ఎవ్వడూ నా పని నన్ను చేసుకుని. ఈ ఒక్క పని చేసి మాకు కొంచెం మనశ్శాంతి కలిగించరా. అమ్మా, కనిపించిన మీరే నన్ను అర్థం చేసుకోలేదు.
వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ ఒక్క విషయం నన్ను ఇబ్బంది పెట్టకమ్మా. ఇబ్బంది పెడుతుంది నువ్వురా మమ్మల్ని. నా మాట వినరా. ఫోనిడు. రే, నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలని నాకు తెలుసురా. నీకు మాతో ఉన్న బంధం ఈ రోజుతో తెగిపోయిందిరా. ఇక మా నుంచి నీకు కాల్స్ రావు. మేము చచ్చినా నువ్వు రావద్దు. నువ్వు నాతో మాట్లాడిన 2 నెలల్లోనే మన బంధం తెగిపోయింది నాన్న. ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసావంతే. చనిపోయాక కాదు, మేము బతికుండగానే తలకొరి పెట్టాము. 2 ఏళ్ల క్రితమే నీ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకో నాన్న. తల్లిదండ్రులని బాధ పెట్టిన వాడు ఎవడు బాగుపడరా. Actor Anand. Someone is called. హలో, ఎవరు? నేను కో డైరెక్టర్ రవిని. మొన్న గర్ల్స్ మీద ఆడిషన్ ఇచ్చావు కదా. అన్న నువ్వా అన్న? చెప్పన్నా. సారీ తమ్ముడు, నువ్వు ఆడిషన్ బాగా చేసావు గానీ. ఏమైందన్నా? పక్కా క్యారెక్టర్ అన్నావు కదా. నీకు ఇవ్వాలనే నేను రికమెండ్ చేశా తమ్ముడు, కానీ ప్రొడ్యూసర్ తమ్ముడు కొడుకంట వాడిని పెట్టారు. ఏంటన్నా అందరూ అలాగే చేస్తారు? వాడికి యాక్టింగే రాదు తమ్ముడు. ప్రొడ్యూసర్ రికమెండేషన్ కదా, దానికి మనం ఏమి చేయలేం. సర్లే అన్న, నువ్వు మాత్రం ఏం చేస్తావు? గట్టిగా అడిగితే నా జాబ్ పోయింది తమ్ముడు. ఇండస్ట్రీ అంతా చుట్టాల బంధువులు చుట్టే తిరుగుతుంది. కరెక్టే అన్న, ఉంటా అన్న. అరే స్వాతిముత్యం, నాకు చావాలనిపిస్తుంది. ఆ కోడెటర్ గారు సెలెక్ట్ కాలేదన్నారా? వద్దు పెళ్ళి అంటుంది. అమ్మా నాన్న మన రిలేషన్ కట్ అయిపోయింది అంటున్నారు. ఇంకెందుకురా నేను బతకడం? ఇప్పుడు ఎందుకులా కాకుండా ఏడుస్తున్నావు? నాకు బాధేస్తుంది. ఇంతమంది వద్దని చెప్తుంటే సినిమా ఫీల్డ్ వదిలేచ్చు కదరా. Artist Anand, you just received a text message. మళ్ళీ ఆడిషన్ కాల్. ఇదే మన లాస్ట్ ఆడిషన్ ఇవ్వడం. సెలెక్ట్ అయితే ఓకే, లేకపోతే పైకే. రోజుకో చెత్త ఆడిషన్ కాల్ ఎవడరా నీకు పంపుతున్నాడు? పనికి మాలిన విధవలు. ఎన్నో అనుకుంటాం రా, అన్నీ అవ్వవు. మన కళలు కళలుగానే మిగిలిపోతాయి. అందరూ చిరంజీవి రవితేజ కావాలనే వస్తారు, కానీ అందరూ కాలేరుగా. ఎన్ని రోజులకు నీకు తెలిసి వచ్చిందిరా? ఇకనైనా అన్ని సర్దుకొని ఊరేగిపోరా. ఈ ఎదవ సోదంతా ఎందుకు అనుకుంటున్నావా? నాకు తెలుసురా, నాది రేపే ఫైనల్ ఆడిషన్. అరే స్వాతిముత్యం, నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావురా? ఎలాగోలా బతికేస్తారా? ఎలాగో పోతున్నావుగా, నన్ను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర వదిలేసుకోరా ప్లీజ్. ప్రొఫెషనల్ యాక్టర్వి కాదురా నువ్వు, ప్రొఫెషనల్ కిల్లర్. ప్రేమగా పెంచి ప్రాణాలు తీసావు కదరా. సారీరా స్వాతిముత్యం,
రేపు ఎలాగో నేను కూడా చచ్చిపోతా కదరా. నీ పరిస్థితి ఏంటి? నీకు తిండేలా? మనం ఎంత మంచిగా ఆడిషన్ ఇచ్చినా మనల్ని ఎవడు సెలెక్ట్ చేయడు. నేను చేస్తాను నన్ను ముందు చెప్తావు కదా. సత్తే గోలా లేదు, ఆడిషంత అవకాశం రాదు, ఉంటే ప్రతివాడు సత్తాడు. చిన్ననాడు అందించిన ధైర్యం అమ్మ నాన్నలు కనబడదే, చేసుకున్న పాసలనే మరచి నమ్మిన ప్రేమే కాదంటే, అందం ఆస్తి హోదా తలచి పెళ్లి తాళి ఎగతాళైతే. అన్నీ తెలిసి స్నేహబంధం ఒక్కసారిగా సెలవంటే, దైవం ఉంటే పరమే ఇస్తే మరు జన్మకైన గెలుపంతే. నా కళ కొరకై బదిలేస్తాలే నా తుది శ్వాసైనా. బాబు ఆనంద్, నువ్వు కూడా వచ్చి ఆడిషన్ చేయి. హాయ్, నా పేరు ఆనంద్. ఇది ఆడిషన్ కాదు, ఆ దేవుడు ఆడించిన జగన్ నాటకం. తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలొచ్చి ఒక గోల్ ఉందని చెప్తే సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అలా సపోర్ట్ చేయకపోగా నువ్వు దీనికి సూట్ కావు, దానికి సెట్ కావని జాబ్ చేయని చెప్పేవాళ్ళే గాని సపోర్ట్ చేసే తల్లిదండ్రులు లేరు. అలా లేకపోబట్టే ఒకడే సచిన్, ఒక్కడే చిరంజీవి. సునీల్ వాళ్ళ మదర్ సునీల్ని యాక్టర్గా వద్దనుంటే జీవితాంతం మా అమ్మ నన్ను యాక్టర్గా వద్దనే బాధ సునీల్కి ఉండేది. వాళ్ళ మదర్కి అరే నేను ఈ మాట నాన్న గిల్టీ తను ఫీల్ అయ్యేది. అలా సపోర్ట్ చేసే తల్లులు ఇప్పుడు ఈ కాలంలో ఎవరున్నారు చెప్పండి? కన్న తల్లిదండ్రులే మన అర్థం చేసుకోకపోతే ఎక్కడి నుంచో వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు మన ఏం అర్థం చేసుకుంటారు? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక ఫ్రెండ్స్ తాగుదాం తిరుగుదాం అంటే వెనకొచ్చే ఫ్రెండ్సే కానీ పనికొచ్చే పని చేద్దామంటే ఒక్క నా కొడుకు సపోర్ట్ చేయడు. మీరు ఆడిషన్స్ అని పిలిచి ఎగతాళి చేయడం, నవ్వుకోవడం తప్ప మేము చేసే యాక్టింగ్ టేపుల్ని కనీసం డైరెక్టర్గా చూపిస్తున్నారా? మీలాంటి నా కొడుకులు బతకడం వేస్ట్. నాలాగా లైఫ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా బతకడం వేస్ట్. బాబు ఆనంద్లే, ఏంటయ్యా సూపర్ గా యాక్ట్ చేసావు. మా సార్కి బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నిన్ను పక్కా పెట్టుకోమన్నారు. అడ్వాన్స్ గా చెక్ కూడా రాసిచ్చారయ్యా, తీసుకో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రేపటి నుంచి మన ఆఫీస్కి వచ్చి ప్రాక్టీస్ చేసేసుకో. ఓకే, ఎస్. హలో శివ. చెప్పాను, ఎందుకు కాల్ చేసావు? డబ్బులు కుదిరాయా? డబ్బులు కుదరడం ఏంట్రా? నీకెంత ఇవ్వాలి? 60,000? ఇంకో 10 కలిపి 70,000 ఇస్తున్నా. ఫోన్ పే చేస్తున్నా, చూసుకో. ఏంట్రా ఈ మధ్య కొత్తగా దొంగతనం ఏమైనా చేస్తున్నావు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? ఆడిషన్లో సెకండ్ హీరోగా సెలెక్ట్ అయ్యా. 1 lakh అడ్వాన్స్ కూడా ఇచ్చారా చెక్. ఓ అవునా, కంగ్రాట్స్ రా. అరే ఎవరు పట్టించుకోమని నా పని నేను చేసుకుంటూ పోతారా? సరే బాయ్. బాయ్. దీనికి కూడా కాల్ చేస్తా. హలో పద్దు. ఎందుకు మళ్ళీ కాల్ చేసావు? ఎంగేజ్మెంటేనా, పెళ్లి కూడా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది. ఎందుకు? పెళ్లి భోజనం మిస్ అవుద్ది అనుకున్నావా? లేదు, నువ్వే హీరో బారే ఛాన్స్ మిస్ అవుతావేనని చేశా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి సెకండ్ హీరో ఛాన్స్. అబ్బో, 3 lakhs రెమ్యునరేషన్, 1 lakh చెక్ కూడా ఇచ్చారు. నిజమా? మరి ఇప్పుడైనా పెళ్లికి ఒప్పిస్తావా? తప్పకుండా. అయింది ఎంగేజ్మెంటేగా, నేను ఒప్పిస్తా మా వాళ్ళని. సరే సరే, ఉంటా. మరి మా వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తా. హలో అమ్మా. చెప్పు. ఇంకా కాల్ చేయొద్దని నాన్న చెప్పారుగా. నీ కొడుకు హీరోగా సెలెక్ట్ అయ్యాడు. 1 lakh రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు. అయినా మాట్లాడరా? నిజంగా సెలెక్ట్ అయ్యావరా? మరి నీతో అబద్ధం ఎందుకు చెప్తా నేను? ఒక పెద్ద సినిమాలో సెకండ్ హీరో ఛాన్స్, 3 lakhs రెమ్యునరేషన్, 1 lakh చెక్ కూడా ఇచ్చారు.
అవునా? నాన్నగారి ఫస్ట్ జీతం ఎంత? 1000 రూపాయలు అనుకుంటా. సరే సరేలే, నాతో నేను మాట్లాడి చెప్తా. సరే అమ్మా, ఉంటా. ఎస్, అందరికీ సమాధానం చెప్పేశా. లే బాబు లే. ఏ బాబు లే లే. ఏంటి నీ బెడ్రూమ్ లో నిద్రపోయినట్టు నిద్రపోతానా? మందిది వచ్చావా ఏంటి? నేను హీరోగా సెలెక్ట్ అయ్యి నాకు చెక్ ఇచ్చారు. ఆడిషన్స్ లో చెక్కలు కూడా ఇస్తున్నారా ఈ మధ్యన? ఈ గన్నుతో మిమ్మల్ని కాల్చి నేను కూడా కాల్చుకొని చచ్చిపోలేదా మనం? డమ్మీ గన్ ఆడిషన్స్ తీసుకొచ్చి కాల్ చేసిన అంటావు. నడు నడు, ప్రతి ఓడు ఆడిషన్ లోకి వచ్చాడు. మరి ఆడిషన్స్ అని ఎందుకు పిలుస్తారన్నా? ఆడిషన్స్ పెట్టేదే కొత్త పొరగాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి, లేదంటే అమ్మాయిల నెంబర్లు తీసుకోవడానికి, లేదా మా సినిమా పబ్లిసిటీ కోసం. నీకెందుకయ్యా? బయలుదేరు, కనపడకు. అరే పాండు, డమ్మీ గనిచ్చావారా నాకు? అవునన్నా, నువ్వు సరే డిప్రెషన్ లో ఉండి సూసైడ్ చేసుకుంటావని డౌట్ వచ్చింది. ఎవ్వరికీ లేకపోయినా నా మీద నీకెంత ప్రేమ ఉందిరా పాండు. నువ్వు హీరో అయితే నన్ను ఆర్ట్ డైరెక్ట్ చేస్తా అన్నావుగా. చూడు శిరీష, యూతులో అందరూ తల్లిదండ్రులు చెప్పే తప్పు అనుకుంటారు, కానీ అదే కరెక్ట్ అని తర్వాత తెలుసుకుంటారు. ఎంతో మంది జంటలు లవ్ మ్యారేజ్ చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారమ్మా. బాబాయిగా నేను చెప్పేది వినమ్మా. మీ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకో. మీ మంచి చెడు మీ అమ్మా నాన్న తెలిసినట్టుగా ఎవరికి తెలియదమ్మా. విను శిరీష. ఓకే సార్, బాగా చేశారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చేద్దాం. బాబాయ్ గారు, మీరు ఏం జాబ్ చేస్తుంటారు? యాక్టింగ్ టైం పాస్ చేస్తున్నారా? యాక్టింగే నా జాబు, ఇంకే జాబు చేయట్లేదు. ఇంత చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు కదా, ఫ్యామిలీని ఎలా పోషిస్తారు? నేను బ్రహ్మచారిని, నాకే ఫ్యామిలీ లేదు. 20 ఏళ్ల క్రితం నా ఫ్యామిలీని వదిలేసి వచ్చేసాను. నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కూడా తెలియదు. అంటే యాక్టింగ్ మీద ప్యాషన్ తో ఇన్ని సంవత్సరాలు మీరు ఇలా ఒంటరిగా ఉండిపోయారా? అలా ఎలా ఉన్నారండి? నాకిదే తెలుసు, నాకిదే వచ్చు. మీకేమీ బాధ అనిపించట్లేదా? నాకు నచ్చిన పని చేసుకుంటూ నాకు నచ్చినట్టు ఉంటున్నా, నాకే బాధ లేదు. అమరీష్ పురికి 50 ఏళ్ళకి విలన్గా అవకాశం వచ్చింది. కేఎఫ్సీ వాడు 60 ఏళ్ళ తర్వాత కంపెనీ పెట్టాడు. నాకింకా హోప్ ఉంది. మీలాంటి వాళ్ళు చాలా అరుదు సార్, చాలా గ్రేట్. పోగొట్టం కాదు, పెద్ద క్యారెక్టర్ ఏదైనా ఉంటే చెప్పు. ఓకే ఓకే సార్, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.